Hello dear students, welcome back to my channel. My dear students, రైల్వే టెక్నీషియన్స్ ఇంకా ఎగ్జామ్కు ఎన్ని రోజులు సమయం ఉంది అనేది ఒకసారి మన రఫ్ స్కెచ్ తీసుకుంటే రోజు ఏప్రిల్ 12. సో ఏప్రిల్ 12 అంటే అట్లీస్ట్ మనము ఇంకా ఎన్ని రోజులు మనకు ఉన్నట్టు దాదాపుగా 18 రోజులు ఏప్రిల్లో ఉన్నట్టు. సో మేలో 31 రోజులు ఉంది, జూన్లో మరో 30 రోజులు, కొన్ని జూలైలో రఫ్గా 30 రోజులు వేసుకుందాం. ఇదేంది మే, తర్వాత జూన్, తర్వాత జూలై, తర్వాత ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, తర్వాత అక్టోబర్. ఓకేనా, అక్టోబర్ని మనం తీసేద్దాం, టెంటేటివ్గా అక్టోబర్లో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి. ఓకేనా, సో ఇలా మనం ఒకసారి తీసుకుంటే మనకి ఉన్నటువంటి రోజుల సంఖ్య 9, 10, ఇక్కడికి వచ్చేసరికి 2, 5, 8, 11, 14, 3, 17. సో అక్టోబర్ తీసేద్దాం. సో మనకు ఉన్నటువంటి రోజుల సంఖ్య 170 రోజులు. మరి 170 రోజులు మనకున్నటువంటి ఈ ఎగ్జామ్కి జనరల్గా మనము రఫ్గా తీసుకుంటే 170 రోజులు మీరు రోజులో హార్డ్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 170 రోజులు ఇంటూ రోజుకు 6 గంటల కన్నా ఎక్కువగా ప్రిపేర్ అవ్వట్లేదు యావరేజ్గా. ఎగ్జామ్ ఎప్పుడో ఉంది కదా అని ఆలోచనతో ఇట్లా తీసుకుందాం మనం. సో 42, 6, 4, 10. సో మీ దగ్గర ఉన్నటువంటి సమయం 1020 గంటలు, 1020 hours అనేది మన దగ్గర ఉన్నటువంటి సమయం. సో మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చూద్దాం నాన్న. అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే ఉంది. అవునా? సో సబ్జెక్ట్స్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 1020 గంటల సమయం ఉంది. నీకు ఉన్నటువంటి సబ్జెక్టులు 12. సో 12, 8, 96. సో 96 అంటే ఇక్కడ 42. సో 12 మూలు 36. 36 అంటే ఇక్కడ ఒక 6, 12, 5, 60. సో ఎక్కడో కరెక్షన్ ఉంది, ఒకసారి మనం చూద్దాం. మనకి 1020 గంటలండి. 1020 గంటలు బై ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సబ్జెక్టులు ఉన్నాయి. 12 అంటే మనం ఇక్కడ ఓకే 12 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఒకసారి క్యాలిక్యులేషన్ మీరు తీసుకుందాం. ఓకేనా, ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకుందాం. ఎస్, 85 గంటలు. సో దాదాపుగా ఒక సబ్జెక్టుకు మీకు ఉన్నటువంటి సమయం 85 గంటలు. మరి 85 గంటల సమయం ఉంది ఒక సబ్జెక్ట్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 85 గంటల సమయం ఒక సబ్జెక్టుకు ఉంది నాన్న. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ మనము చూడండి బయాలజీ తీసేసుకుందాం. ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుంటే మనకు ఉన్నటువంటి పాఠాల సంఖ్య 6వ తరగతిలో 3, 7వ తరగతిలో 5. సో మనకి 3, 5, 8, 8వ తరగతిలో 7 పాఠాలు. సో 15 పాఠాలు. అండ్ 9వ తరగతిలో 3 పాఠాలు 18 పాఠాలు. 10వ తరగతిలో 10 పాఠాలు 28 పాఠాలు. ఇంటర్మీడియట్లో 2 పాఠాలు, దాదాపు 30 పాఠాలు. సో మనకు ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్కి 85 గంటలు ఉంటే ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ బయాలజీలో పాఠాల సంఖ్య 30 ఉన్నాయి మనకి. సో ఇక్కడ సమయం ఎంత ఉందో చూద్దాం. ఒక పాఠానికి ఎన్ని గంటలు ఉందో చూద్దామా. సో 5, 1, 5, 5, 7, 35, 6, 1, 6, 6, 3, 18. సో 6, 2, 12, 6, 2, 12. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 6, ఇక్కడ 5 ఉంది. సో ఎంత? దాదాపుగా 2.8 అంటే దాదాపుగా 3 hours. అంటే చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ 175 రోజులు 170 రోజుల సమయం మనకు కనబడతా ఉంది. కానీ మీకు ఏంటంటే ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటంటే ఒక పాఠానికి యావరేజ్గా మీకు 3 గంటల సమయం మాత్రమే ఉంది. సో ఒక్కసారి సమయాన్ని డివైడ్ చేసుకుంటే మీ పరిస్థితి ఇది. ఒక పాఠానికి 3 గంటల సమయం ఉంది. ఇలాంటి సమయాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయ్యింది. ఎప్పుడు రోజుకు 6 గంటలు చదివితే, రోజుకు 6 గంటల సేపు చదివితే, సో వాస్తవంగా 10 గంటలు చదివినటువంటి వాళ్ళు దాదాపుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మీలో చాలామంది 10 గంటలు చదవడం లేదు.
మీలో ఎవరు 10 గంటలు చదువుతున్నారో నాకు ఒక కామెంట్ పెట్టండి, జెన్యున్గా పెట్టాలి. సో ఇక్కడ ఒక పాఠానికి 3 గంటల సమయం ఉంది కదమ్మా, మరి ఈ పాఠానికి 3 గంటల సమయంలో నీకు పూర్తిగా తెలియని పాఠాలు ఉంటాయి, మరి రివిజన్ చేయాలి. ఇదే 3 గంటల సమయంలో మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. ఇదే 3 గంటల సమయంలో మరి ఒక పాఠానికి సంబంధించి నోట్స్ రాసుకోవాలి. సో రియల్గా మనం మాట్లాడుకుంటే సమయం సరిపోతుందా లేదంటే ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ రోజు నుంచి ఇంత సమయం ఉండగా, అంటే ఇంత తక్కువ సమయం ఉండగా మీరు ఏ ధైర్యంతో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారండి? మీరు ఏ ధైర్యంతో క్యాంపులు తిరుగుతున్నారు? మీరు ఏ ధైర్యంతో ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నారు? అసలు ఏ ధైర్యంతో మీకు నిద్ర వస్తుందో ఒక మాట చెప్పండి. మీకు నిద్ర కావాలి, పండగలు కావాలి, పబ్బాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఫోన్తో గడపాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. మరి ఇవన్నీ మనము పక్కన పెడితేనే మనకు ఒక పాఠానికి 3 గంటల సమయం దొరుకుతుందమ్మా. మరి నిజంగా అవన్నీ చేస్తున్నారు? అసలు ఒకసారి తలుచుకుంటే భయం వేస్తుంది అనమాట. ఒక పాఠానికి 3 గంటలు ఏందిరా బాబు, అది బయాలజీ 30 పాఠాలు అన్నాం, మరి మ్యాథ్స్లో ఎన్ని ఉంటాయి? 45 పాఠాలు బయాలజీ, మ్యాథ్స్లో అన్ని సబ్జెక్టులు కలిపి, అన్ని అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కలిపి. మరి కరెంట్ అఫైర్స్ అయితే అనంతం, జీకే అనేది అది ఇన్ఫినిట్. మరి ఇంత లోడ్ ఉంటుండగా నీకు నిద్ర ఎలా వస్తుందమ్మా? నిద్ర రావడం అనేది అవసరమా? నీకు నిద్రే కావాలి, ఉద్యోగం కావాలో క్వశ్చన్ చేసుకో. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, క్యాంపులు, తిరగడాలు, ఆడ్డాలు ఇవన్నీ బంద్ చేయండి. నీకు జీవితంలో ఉద్యోగం రావాలి అనుకుంటే, ఉద్యోగం సాధించాలనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవన్నీ పక్కన పెట్టాల్సిందే. లేదు సార్ నాతో కుదరదు, నా వల్ల అయితే లేదనుకుంటే కనుక ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ క్విట్ చేసేసి, ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేసేసి సెలవులు పెట్టుకుంటూ వచ్చినాలో మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి. అండ్ ఎవరైతే ఇంకా ఇట్లా నేను చదవలేను అనుకుంటే తట్టబుట్టాన్ని సర్దుకొని హ్యాపీగా ఎందులో కొందరు జాయిన్ అయిపోవడం బెటర్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఉన్నటువంటి సమయం ఎంత, మీరు చేస్తున్నది ఏంటి, నిజంగా మీరు చదువుతున్నా లేదు ఒకసారి మిమ్మల్ని మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఒకసారి ప్రశ్నించుకోండి, రియల్గా చదువుతున్నారా లేదనేది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. అసలు వాస్తవంగా మనం ఇవన్నీ త్యాగం చేస్తేనే కదా, అసలు త్యాగం అనేది ఇక్కడ ప్రారంభం అవుతుంది. త్యాగం అనేది చేయకుండా నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు తమ్మి? సో త్యాగం అనేది చేయండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, అంతే తప్ప మొబైల్ ఫోన్తో గడుపుతా, ఫ్రెండ్స్తో గడుపుతా ఇవన్నీ వద్దు. నువ్వు సక్సెస్ అయితే అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నువ్వు ఫెయిల్ అయితే ఈరోజు నీవు చేసిన పనుల వల్లనే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి 10 మందికి చెప్పుకొని తిరుగుతారు. నీకు లిటరల్గా చెప్పాలంటే నీ ఇంట్లో ఉండేవాడే నీకు వాల్యూ ఇవ్వడం అనమాట. ఎందుకంటే నీ దగ్గర ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి. కొంతవరకు మిమ్మల్ని బేర్ చేస్తారు పేరెంట్స్, కానీ జీవితాంతం మిమ్మల్ని బేర్ చేయరు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను? వారి దగ్గర శక్తి ఉన్నంత దాకా మీకు ఫీడ్ చేస్తారు, వారి దగ్గర శక్తి అయిపోయినాక మీరు వాళ్ళని ఫీడ్ చేయాలి. మరి మీరు వాళ్ళని ఫీడ్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఏముందమ్మా? పైసలు ఎక్కడ ఉన్నాయి? ఉద్యోగం ఉందా? లేదు కదా. కాబట్టి హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియోలో మిమ్మల్ని బెదిరించాలని, భయపెట్టాలని ఈ టైం ఎంత ఉందో అంత ఉందని నేను చెప్పడం లేదు. వాస్తవంగా ఉన్నటువంటి రియాలిటీ ఇది. సో రియాలిటీకి దగ్గరగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి అందరూ తప్పుగా అనుకోవద్దు, మరోలా తీసుకోవద్దు. ప్రిపరేషన్ అని ప్రారంభించండి, వేగవంతం చేయాలి. రోజు రోజు నూతన ఉత్సాహంతో వెళ్ళాలి. కొత్త ఆలోచనలతో, కొత్త ఆస్పిరేషన్స్తో సక్సెస్ అవ్వాలని ఒక కసితో ముందుకు వెళ్తే సక్సెస్ అవుతావు. చాలామంది చదివేటప్పుడు నిద్ర వస్తుంటుంది అనమాట. నిద్ర రావడం ఏంది? నిద్ర ఎప్పుడు వచ్చిందంటే నీ బాధ్యతను మర్చిపోతే నీకు నిద్ర వస్తుంది అనమాట. అబ్బా లేదు సార్, బాధ్యత గుర్తుంది సార్, నిద్ర వస్తుంది సార్ అంటే అది కరెక్ట్ కాదు, నిజం కాదు అది. సో బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నీ కర్తవ్యం అనేది ఏదైతే ఉందో కర్తవ్యమే ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. కర్తవ్యం అనేది చాలా ప్రధానమైనది, దీనిని మించింది ఏమీ ఉండదు. సక్సెస్ అయ్యేదాకా ఒక ఋషిలాగా పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అంటే నీ సక్సెస్తో బయటికి రావాలి. ఈ మధ్య నా క్లాస్మేట్ ఒక 2-3 రోజుల క్రితం మహేంద్ర అనే అబ్బాయి ఒకేసారి 2 ఉద్యోగాలు వచ్చినాయి, దాంతోపాటు గ్రూప్ 2 క్వాలిఫై అయినాడు. ఒకసారి అబ్బాయిని తీసుకుంటే ప్రిపేర్ అయ్యేంతకాలం ఏం ప్రిపేర్ అయినాడు, ఎక్కడ ప్రిపేర్ అయినాడు, ఎట్ట ప్రిపేర్ అయినాడు, ఏం కోచింగ్ తీసుకున్నాడు, ఏ పుస్తకాలు చదువుతున్నా ఎవ్వరికి ఏమీ తెలియదు అనమాట. సక్సెస్ అయ్యి గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే బ్లాస్ట్ అయిపోయింది అదంతా కూడా. ఇంకా సూపర్ రా బాబు అని చెప్పి. సో నీ సక్సెస్ని అలా సెలబ్రేట్ చేసుకో, నీ ఫెయిల్యూర్ నీతోనే ఉంచుకో, హార్డ్ వర్క్ చేయి, సక్సెస్ అవుతావు. అన్లెస్ అది లేకుండా దాన్ని ఏమంటారు, దున్నపోతు మీద వర్షం కురిసేటట్టు మనం ఉంటే కనుక ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది.
నీవే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ప్రణాళిక లేకపోవడం వలన అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నీవే కాదు, గొప్ప గొప్ప మేధావులు కూడా రెగ్యులారిటీ లేక వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రెగ్యులారిటీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఓపిక సహనం తెచ్చుకోవాలా. నీవు చదివే ప్రతి పేజ్, తిప్పే ప్రతి పేజ్లో మీ అమ్మా నాన్న కష్టం కనబడాలా. వాళ్ళ చెమటోర్చి కష్టపడతా ఉన్నారు వ్యవసాయం పొలాల్లో, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగం అయినసరికి కూడా వాళ్ళు అంటే డే అండ్ నైట్ వర్క్ చేసి మిమ్మల్ని ఫీడ్ చేస్తే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినారు. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి అమ్మా, సక్సెస్ అయిపోతారు. అంతే తప్ప వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి అనేది దయచేసి తెచ్చుకోవద్దు. సో ఇంతకు మించి నేనేమి ఇంకా మీతో చెప్పలేను. అండ్ ఉన్నటువంటి సమయం ఇది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఓకేనమ్మా, రైట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.